ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ముందు తాగేసేసాను, లైజాల్ అనే ముందు 1/2 లీటర్ తాగేసానండి. అవి నా కింద వాళ్ళు తీసుకొచ్చి గణేష్ హాస్పిటల్లో ఇట్లా పెట్టి అక్కడ కక్కిచ్చారు. మళ్ళీ ఇంకా అక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. నాకు ఏవో సార్ ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పారండి, అట్లాగే చేసుకుని ఉండమనండి సార్. నాకు ఎందుకంటే నాకు ఎటు లేకుండా పరుగు పోయింది సార్, ఏం లేదు నా పరుగు. అన్ని నిందాలు చేసేసాడండి, నా పరుగు బాగొట్టేసేసాడు. అందుకని చెప్పేసి నాకు కూడా ఏమీ లేదు వెనకాల, నాకు పెళ్లి చేసుకోమన్నాడు సార్. ఎట్లయితే చెప్పాడు అంటే చర్చిలో చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ పరంగా చేసుకోమన్నాడు. నర్రాసు బిటాచి భరాయించలేక నేను తాగాను సార్. తాగింది నర్రాసు జడ్పీటీసీ నర్రాసు ద్వారానే నేను తాగానండి. పద్దాక ఫోన్లు చేసి నువ్వు ఆయనతో విడిపో నా దగ్గరికి రా, ఆయనతో విడిపో నా దగ్గరికి రా, పద్దాక ఇదే మాట అండి. పద్దాక నర్రాసు ఇదే మాట. నేనుండాను, నేను చూసుకుంటాను. అసలు నువ్వు నా మాట ఏది ఏంటలేదు, ఎందుకు నువ్వు నేను నీ కళ్ళకు కనిపించిన పద్దాక ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. నువ్వు వస్తావా రావా, అర్ధరాత్రి కూడా నైట్ రాత్రి ఖచ్చితంగా వేరే వాళ్ళ ఫోన్ల నుంచి చేశాడండి. ఆ రైట్ హ్యాండ్ని కూడా ఈయన మాట్లాడుకోగా రైట్ హ్యాండ్ ఆయన పేరేంటి గంగరాజుతో కూడా అండి పద్దాక ఆయనతో ఫోన్ చెప్తున్నాడు. అమ్మాయి వచ్చిదో రాదు కనుక్కో, వచ్చిదో రాదు కనుక్కో, అమ్మాయి ఎంత కావాలో కనుక్కో, నా దగ్గరికి రావాలంటే ఇవే మాటలు మాట్లాడుతున్నాడండి. పద్దాక ఇవే మాటలు నరాసుబ్బయ్య. అది ఒక ఎందుకండి ఆయన అట్లా మాట్లాడతాం.